Yeah, so now I want to share some testimony. ఒక సాక్ష్యం కూడా చెప్తాను. How God can help us దేవుడు ఏ రీతిగా మనకు beyond సహాయపడగలడు. human imagination, మన మానవ ఊహలన్నిటికీ beyond మించి, human calculation. మన మానవుల లెక్కలన్నిటికీ మించి In 2004, 2004లో I got an invitation from states. స్టేట్స్ అమెరికా నుండి నాకు ఆహ్వానం They have వచ్చింది. sent all the sponsored letters and all the documents. ఈ స్పాన్సర్డ్ లెటర్ డాక్యుమెంట్లు అన్ని పంపించారు. And I took them and along with my passport, I went to an agent. అవన్నీ తీసుకొని నా పాస్పోర్ట్ కూడా తీసుకొని ఏజెంట్ దగ్గర పోయినాను. He normally books tickets for my children for their travel. ఈ ఏజెంట్ సాధారణంగా మా పిల్లలకి ఈ యొక్క టికెట్లు అవన్నీ కూడా ఏర్పాటు They are known చేస్తుంటాడు. person, so I went to him. బాగా తెలిసిన వ్యక్తే కదా, ఆయన దగ్గర పోయినాం. Then I gave him my passport. పాస్పోర్ట్ ఇచ్చాను. Passport, he pages it turned, it is all empty. ఆ పాస్పోర్ట్ ముందు కిందకి మీదకి చూసాడు, I అంత did not ఖాళీగా go ఉన్నాయి. across the border. అంటే ఇండియా దాటి బయటికి ఎక్కడికి పోలేదు. Very sincerely, I was in India only. కేవలం భారతదేశంలో Nowhere I went. ఎక్కడికి పోలేదు. Then he asked me some questions. కొన్ని ప్రశ్నలు అడిగినాడు. Sir, how much property you have in India? భారతదేశంలో నీకు ఎంత ఆస్తి ఉంది అన్నాడు. Sir, none. అయ్యా ఏమీ లేదు. And then what is the bank balance you have? బ్యాంకు బ్యాలెన్స్ ఎంత ఉంది? I said maybe 200 or 300. 200 300 ఉంటాయి అన్నాడు. Then he kept passport in front of me. ఆ పాస్పోర్ట్ నా ముందు పెట్టేశాడు. You will not go. అంటే మీరు They will పోలేరు, not give you visa. నీకు వీసా ఇవ్వరు. They want to make sure that you will come back. అంటే వాళ్ళు ఇచ్చేటప్పుడు పోయిన వ్యక్తి తిరిగి వస్తాడు అని వాళ్ళకి నమ్మకం కుదిరితేనే ఇస్తారు. I am sorry, sir, you have no chance. నీకు ఛాన్స్ రాదండి అని చెప్పాడు. Then I asked him, అప్పుడు ఆయన అడిగినాను, kindly book me a date for my interview with the embassy. ఆ ఎంబసీలో ఇంటర్వ్యూ కొరకు అయితే ప్రయత్నం చేయండి, అప్లై Then he చేయండి. worked on the computer. He fixed 10th August 2004. అప్పుడు ఆయన కంప్యూటర్ లో పనిచేసి ఆగస్టు 10, 2004 ఆ డేట్ And I prepared బుక్ myself with all చేసినాడు. the papers నేను నా దగ్గర ఉన్న కాగితాలన్నీ Paid సిద్ధం the necessary చేసుకొని fees. కావాల్సిన ఫీజు కట్టి and went to the embassy on the appointed time. ఆ యొక్క ఇచ్చిన సమయానికి ఎంబసీకి పోయినాను. And my ears are hearing what agent has said. ఆ ఏజెంట్ చెప్పిన మాటలు నా చెవులు వింటున్నాయి. You don't have anything, so you cannot go. నీ దగ్గర ఏం లేదు కాబట్టి నువ్వు పోలేవు. But I told my Lord, నేనైతే ప్రభుతో చెప్పినాను, Lord, I don't have anything, ప్రభు నా దగ్గర అయితే ఏం లేదు, but I have two things. అయితే రెండు ఉన్నాయి. I have you నాకు నీవున్నావు, and your word. నీ వాక్యము I వాగ్దానం. have you and your word, nothing else. నీవున్నావు, నీ వాక్యం ఉంది, ఇంకేం లేదు. If it is in thy will that I should go and preach the gospel, the word, you make it. ప్రభు ఇది నీ చిత్తమైతే నేను వెళ్ళి అక్కడ నీ వాక్యం బోధించి వస్తాను, అది నువ్వు జరిగించు. With that great confidence, I went to the embassy. ఆ గొప్ప నమ్మకంతో ఎంబసీకి పోయినాను. All the formalities are over. ఫార్మాలిటీస్ అన్ని అయిపోయినాయి. Finally, we were made to stand. There are 5 queues. ఆ 5 క్యూస్ ఉంటాయి, In front of the 4 booths were there. 4 4 points. బూతులు ఉంటాయి, 5 క్యూస్ And I was standing. నిలబడ్డాను. And then in front of me there was an young man. నా ముందు ఒక యవనస్తుడు ఉన్నాడు. He was called. అతను పిలిచారు. And then he was asking him, I could hear the conversation. అతన్ని అడుగుతున్నాడు, ఆ మాటలు నాకు He వినబడుతున్నాయి. wanted to do further education in states. నువ్వు అక్కడ పోయి పై చదువులు చదవాలనుకున్నావు. That officer was telling, you can do this course even in India, go. ఈ చదువు ఇక్కడ భారతదేశంలో కూడా చదవచ్చు, ఇక వెళ్ళు అన్నాడు. And he returned his passport and sent him away. పాస్పోర్ట్ తిరిగి ఇచ్చేసి పంపించేశాడు. Next person is, I have to go. తర్వాత ఇప్పుడు నేనే కదా Then I పోవాల్సింది. thought he is in negative mode. నేను అనుకున్నాను, ఈ మాట్లాడుతున్న మనిషి ఇప్పుడు ఏదైనా వద్దు అనే విసర్జించే మనసులో ఉన్నాడు. I don't know what would happen to me. కాబట్టి ఇప్పుడు నేను పోతే నాకేమవుతుందో. But my prayer was this again. మరలా నా ప్రార్థన అదే, Lord, I have you and your word. ప్రభువా నాకు నీవున్నావు, నీ వాక్యం, Nothing else. ఇంకా ఏమీ లేదు. Then that man called me. ఆ వ్యక్తి నన్ను పిలిచాడు. Then went with my file నేను నా ఫైల్ తీసుకెళ్ళాను, and gave him. ఇచ్చాను. Then he scanned through the pages. ఆ పేజీలు తిప్పి చూశాడు. Oh, you are an Indian pastor. నీవు ఇండియా భారతదేశపు Christian pastor. క్రిస్టియన్ పాస్టర్ వా? Yes, sir. అవునండి. Servant of God, they don't understand. సర్వెంట్ ఆఫ్ గాడ్ అంటే వాళ్ళకి అర్థం కాదు. I said, yes, sir. అవునండి అన్నాను. Then the first question that he asked me was, ఆయన అడిగిన మొదటి ప్రశ్న, tell me out of the 4 gospels, which was the first gospel written? ఆ 4 సువార్తల్లో మొట్టమొదట రాయబడిన సువార్త ఏది అని అడిగాడు. He did not ask me concerning my asti or pasti or anything else. నా ఆస్తుపాస్తుల గురించి ఆయన అడగలే. డబ్బు సంగతి అడగలే. నా దగ్గర డబ్బు ఎంత He asked me what I have. నాకు ఏదుందో అదే అడిగాడు. I rejoice greatly to declare this. నేను ఇది చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను. He asked me what I know. నాకు ఏది తెలుసో, What I have in my heart. నా హృదయంలో ఏది ఉందో Then అదే immediately అడిగాడు. I replied, it is Mark's gospel. అప్పుడు వెంటనే చెప్పినాను, మార్కు సువార్త మొదట రాయబడింది. Then he got the answer in the computer also. ఆ కంప్యూటర్ లో కూడా దానికి జవాబు ఉంది. Oh, good, he said. కరెక్ట్ చెప్పారు. And the next question was, రెండవ ప్రశ్న, do you read Acts of the Apostles? అపోస్తలుల కార్యములు చదువుతావా? Sir, I read the whole Bible. నేను అన్నాను, అయ్యా బైబిల్ అంతా
చదువుతాం. Now tell me, who wrote Acts of the Apostles? ఈ అపోస్తలుల కార్యములు అనే ఈ పుస్తకాన్ని ఎవరు రాశారు? Then I started preaching. అప్పుడు ఇక బోధించడం మొదలు పెట్టా. I said it is Saint Luke. He wrote the first letter to Theophilus, that is Luke's Gospel. The second letter was to the same person, Theophilus, that is the book of Acts. I was proceeding. Then he said, no, that is enough. ఆ లూకా అనేట ఆయన థియోఫిలస్ అనేట ఆయనకి ఈ లూకా సువార్త అనే మొదటి పుస్తకం రాశాడు. ఈ అపోస్తలుల కార్యములు కూడా థియోఫిలస్ అనేట ఆయనకే రాయబడింది కాబట్టి అది కూడా లూకా అని అట్లా చెప్తున్నారు. ఇక చాలన్నాడు. Very brief interview. అంటే చాలా క్లుప్తంగా చిన్నగా జరిగిన And ఇంటర్వ్యూ. then my interview was closed. నా ఇంటర్వ్యూ అయిపోయింది. And then he gave me a token. నాకు ఒక టోకెన్ ఇచ్చాడు. He retained my passport. నా పాస్పోర్ట్ పెట్టుకున్నాడు. Sir, you are getting your visa. మీకు వీసా వస్తుందండి అని. By then I was crying. ఇక నాకు ఆనంద బాష్పాలు. ఆనంద బాష్పాలు I వస్తాయి. was crying profusely. నేను ఎంతగానో కన్నీళ్ళు వస్తున్నాయి. I said, thank you, sir. థ్యాంక్ యూ అన్నాను. And then I took the token and gave to somebody. They gave me a self-addressed envelope. I was to write my envelope address. ఆ టోకెన్ ఇస్తే వాళ్ళు ఒక ఎన్వెలోప్ ఇచ్చారు. నా అడ్రస్ అవన్నీ దాని మీద రాయాలా, రాశాను. And within a week's time, I got visa. అప్పుడు తగిన సమయంలో ఆ వీసా వచ్చింది. See how God helps. చూడండి ఎట్లా దేవుడు సహాయం You చేస్తాడు. will have trust in Him. నీవు ఆయన యందు నమ్మిక You ఉంచుతే, will have faith in Him. నీకు ఆయన మీద విశ్వాసం You ఉంటే will not run from pillar to post. నీవు అక్కడ ఇక్కడ పరిగెత్తవు. You will totally depend upon Him. నువ్వు సంపూర్ణంగా ఆయన పైన ఆధారపడతావు. You pray only this much. నీవు ప్రార్థన చేసి, Lord, if it is in Thy will, accomplish. ప్రభువా ఇది నీ చిత్తమైతే జరిగించు. Oh Lord, if it is in Thy will, do it. ఓ ప్రభువా ఇది నీ చిత్తమైతే If జరిగించు. it is within His plan and purpose, He will accomplish it. దేవుని యొక్క ప్రణాళికలో సంకల్పంలో అది ఉంటే దేవుడు దాన్ని చేస్తాడు. Don't trust any man. ఏ మనుషుని నమ్ముకోవద్దు. Right time He will fizzle out. ఆ సరియైన సమయంలో మనుషుడు వదిలిపెడతాడు. When